సార్ దాదాపు 9 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అంటే ఈ 9 నెలలుగా రోడ్లని గానీ, లేకపోతే పెద్దవాళ్ళ పెన్షన్‌లని గానీ, వికలాంగుల పెన్షన్‌లని గానీ, ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటా వస్తారని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంతా దొంగ హామీలు ఇచ్చొచ్చారు. 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. ఇక నేనొస్తాను, నేనొచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ బట్టలు ఉప్పదీసి నిలబెడతా. ఇదే ఆయన చెప్తున్న మాట. మిగులుతుంది కాదు, ఏం మిగలదు. బట్టలు తీసి నుంచో పెడతారు జనం. దెబ్బ ఏం లేదు. చంద్రబాబు నాయుడు మాత్రం రోడ్లే బ్రహ్మాండంగా వేస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, ఒకటి చేసుకొస్తున్నాడు. పనులు ఒక్కసారి అవుతాయండి. 9 మాసాలు ఇప్పుడు బాగా చేశాడు. ఇప్పుడు రైతుకి రుణమాఫీ వేస్తున్నాడు, అది కూడా చేస్తున్నాడు. పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ ఆయన నమ్మి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారు. బ్రహ్మాండంగా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇంకా 5 ఏళ్ళకి రూపు మారిపోద్ది మంది. అంటే ఇంకా 151 సీట్లు ఇచ్చిన జనాలు 11 సీట్లకి ఎందుకు దించారు అనే ఆలోచన కనీసం చేస్తానంటారా? ఈరోజు పేరు నాని గారు కానీ, లేకపోతే రోజా గారు, అంబటి రాంబాబు గారు పదే విమర్శించడానికి గల కారణాలు అది విమర్శించడం అంటే అది తప్పు అండి. వాళ్ళవి అంటే ఏ విధంగా తప్పు అంటారు? ఏ విధంగా అంటే మరి వాళ్ళు ఏమి దొరక్క వంక ఇక ఏడుతున్నారు నిలబడి, అంతే అంతే. అంతేగాని ఏం ఉపయోగం లేదు దాని గురించి. అన్నీ వస్తున్నాయి. అమరావతి వస్తుంది, అవును. పూర్వం వైపు కానీ బ్రహ్మాండంగా వస్తుంది. పూర్వం ఎక్కడ వైభవం నాశనం చేశాడు. అంత అసలు రూపే మారిపోతుంది, 2 ఏళ్లలో మారిపోద్ది. గతంలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఈ రోజున చట్ట ప్రకారం వెళ్ళాలి తప్ప దాన్ని ఏదో తీసుకుంటే వీళ్ళు వ్యక్తిగతంగా చూసావు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకి తేడా లేదు అనుకుంటారనే ఒక ఇది లేదంటారా? ఉంటుంది, ఆలోచనతోనే కదా ఆచితూచి అడుగేస్తున్నారు. ఉంటుంది, లేకపోతే ఇప్పుడు దానికి అతనికి ఇతనికి అనుభవానికి మొండితనానికి మొరటోడికి తేడా అదే కదా. వల్లభనేని వంశీ ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడంటే సొంత పార్టీ ఆ బీఫామ్ ఇచ్చిన తల్లి లాంటి పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినా, దాన్ని తగలబెట్టినా కూడా అదంతా సాక్ష్యాధారాలతో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతిదానికి కొంత టైం అనేది ఇవ్వాలంటారు, లేదంటారు? ఇవ్వాలి టైం. పాపం మండినాడు అన్నీ. ఇది ఈ వల్లభనేని వంశీ అన్నాడు కదా, కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవడు వైసీపీ పార్టీలో జాయిన్ అన్నాడు. మరి అన్నం తింటాం మానేసి పోయాడు, అశుద్ధం తిని మొదలెట్టి అందులోకి వెళ్ళి ఉంటాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. మొత్తం మీద అయితే కొంత అంటే ఈ రోజున ప్రజలు ఇంత మ్యాండేటరీగా తీర్పిచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కానివ్వండి, అమరావతి రాజధాని అని ముందు డిసైడ్ చేయడం, తర్వాత కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అంశం కానివ్వండి, కొంత మార్పు అయితే కనిపిస్తుందా? మారబట్టేగా మళ్ళీ అవసరం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలని ఆలోచించి చేశాడు. మరి మన పబ్లిక్ కూడా ఆలోచించే కదా చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ జరుగుద్ది, అమరావతి, పోలవరం ఇవన్నీ లైఫ్ లైన్ ఆఫ్ ఏపీ కదా. ఇంకా ఇంత తెలిసి కూడా ఇంకా నేను బట్టలు ఉప్పదీసి నిలబెడతా పదే ఎలా అధికారులు బెదిరిస్తున్నారంటారు? అది అతను నైజం అండి. పుల్లల మీదకి వెళ్ళేదాకా అది పోదు. ఆ రౌడీయిజం, వాళ్ళ తాతది రౌడీయిజం, వాళ్ళ నాన్నది రౌడీయిజం, వీడిది రౌడీయిజం. ఉంటారండి. ప్రజాస్వామ్యంలో దొంగలకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, దొరలకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, న్యూట్రల్గా ఉన్న మంచికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మన న్యాయ వ్యవస్థలో కూడా అలాగే ఉంది. మర్డర్ చేసినాడికి బెయిల్ వస్తుంది కదా. అంటే ఎక్కడుంది లూప్ హోల్? చట్టంలో కూడా ఉంది. సాక్షాత్తు ఎమ్మెల్సీ నేను చంపానని అనంతబాబు ఒప్పుకుంటే అంటే ఏంటి, మన వ్యవస్థలోనే ఉంది, అది మన వ్యవస్థలోనే ఉంది, మన మూలాల్లోనే ఉంది. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించుకుంటా, లేకపోతే వాళ్ళని ఏం చేయాలనేది వాళ్ళ గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయాలంటారా? లేదా రాష్ట్రం ప్రజలు నమ్మారు, రాష్ట్రం బాగుండాలి, దేశం మనం అన్ని రాష్ట్రాల్లో కొంచెం ముందు ఉండాలి అని చెప్పి వీళ్ళ ఆలోచన కరెక్ట్ అంటారా? కూటమి ప్రభుత్వం ఆలోచన కరెక్ట్ అనే ప్రజలు నమ్మబట్టే అధికారం ఇచ్చారు. దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూటమి పార్టీలది, నాయకులది అందరికీ ఉంది. పబ్లిక్లో ఎవడైనా ఒకటే. కాకపోతే ఇవాళ ఉన్న ఏపీలో ఉన్న లీడర్లు అందరిలో కల్లా చంద్రబాబు నాయుడు మీద విశ్వసనీయత ఎక్కువ ఉంది. దానివల్ల మళ్ళీ ఇది ఐసీయూ నుంచి స్టెప్ డౌన్ అవుతుంది, వెంటిలేటర్ నుంచి స్టెప్ డౌన్ అవుతుంది. ఉన్న పరిస్థితుల్లో రోజు కూడబెట్టుకుని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అన్నీ ఆలోచించుకుని డే బై డే చేసుకుంటూ వస్తున్నాడు. కామెంట్ చేయటం ఏముంది, ఎవరినైనా తేలిగ్గా కామెంట్ చేయొచ్చు. ఉన్న పరిస్థితి ఇప్పుడు మన ఇంట్లో చక్క పెట్టుకోవటాకే టైం పడుతుంది, అలాగే చేస్తున్నాడు.
పెద్దవాళ్ళ పెన్షన్లు టైంకి వస్తున్నాయా సార్? టయానికి 5కి ఇస్తున్నారు, 5కి 6కి సచివాలయం వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు సచివాలయం వాళ్ళు ఇస్తున్నారు. ఉద్యోగులే, వాళ్ళు ఆ, వచ్చేస్తున్నారు. ఆ, పెంచాడు, బాగుంది అసలుకి. ఇప్పుడు ఏమైనా కట్ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయా? డైరెక్ట్గా ఇంటికి 3,000 వచ్చేసేస్తారు. 4,000 వస్తున్నాయా? 7,000 4,000 ఇస్తున్నారు. ఆ. అది వరకు 7,000 ఇచ్చేవాడు, మొన్న 3 నెలలు కలిపి. మొన్న 3 నెలల ముందు ఆ, చెప్పారు, ఒకసారి ఇచ్చాడు. అదే సో మొత్తం మీద అంటే చంద్రబాబు గారు నాయుడు ఆలోచన కానీ లేకపోతే రోడ్లు బాగుండాలి, నీళ్లు అంటే రోడ్లన్నీ బాగు చేశాడండి, అన్ని పని చేస్తున్నాడు. ఎట్టేస్తున్నారు ఏంటి, ఎట్ట ఉందో ఏంటి అనేది బాగా చేశాడండి, రోడ్లు బాగా కూటమి చేయించాడు. ప్రభుత్వం అంటే రోజు రాష్ట్రం బాగుపడాలన్నా లేకపోతే ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఏదైనా ప్రభుత్వం నడుస్తుందండి, ఉమ్. లేకపోతే నడవదు. జగన్ ఉంటే అసలు నడవదు. మరి నేను మళ్ళీ వస్తాను 5 ఏళ్ళు అదే ఒట్టి మాటలు, అన్ని ఒట్టి మాటలు. ఆడి బటన్ నొక్కాను, జేబులో వేసుకున్నాడు డబ్బులు, అంతే అంతే అంతే, జనాలు ఏమీ లేదు. తెలిసి పిచ్చోళ్ళే కాదు జనాలు. అదే అందుకని తిరగొట్టేశారుగా, ఆ. మొత్తం ఓట్లన్నీ ఇడికేశారుగా ఎక్కువ. మరి ఆలోచిస్తున్నాడంట ఏమన్నా ఎందుకు మనం ఓడిపోయి ఉండారండి, కొంతమంది ఉండారు పిచ్చోళ్ళు ఆ, ఆ వైసీపీలో. ఆ. ఆ వైసీపీ ఉండమంటే అట్లా తయారవుతుంది, అంతే, అంతే తప్ప ఏం లేదు. ఇక తెలివిగల్లోడు ఎవడు ఎవడు లేడు, ఆ. ఓటేరుక ఆ. చాలా మటుకి ఓటేరు. ఇప్పుడు సొంత బాబాయ్ అని చంపేస్తే అది ఇదే అప్పుల పాలు అయిపోయి ఉంది దేశం. అవును. మరి జగన్ ఉన్న తర్వాత ఏమి ఇచ్చాడు? 5 సంవత్సరాలు ఏమి ఇచ్చాడండి? ఓ పైసా ఇచ్చాడు ఎవరికన్నా? ఏమీ లేదు. ఎవరికి ఇవ్వాల. ఉమ్. బట్టలు నొక్కుతాం, జైలు వేసుకోవడం, అవును. అంతే, అంతకన్నా ఏం సొంత లేదు. బాబాయ్ చనిపోతే దాని గురించి తేల్చలా చెల్లి ఆస్తి చెల్లె ఆరోపిస్తాను కదండి, అవును. చెల్లె నువ్వు దద్దమ్మో ఒట్టి దద్దమ్మో, నువ్వు వెళ్ళి కూర్చోవు, ఏం లేదు అది అని అంటానుగా, అవును. అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఇక ఆ. కూటమి ప్రజలు ప్రభుత్వం ఎట్లా నమ్ముతారు? సొంత చెల్లె నమ్మనప్పుడు అదే కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. ఉమ్. అది ఇప్పుడు రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏ రోడ్డు అయినా బాగానే ఉంది. ఉయ్యూరు రోడ్లు ఆ, కానీ మొత్తం బాగా చేశారు.